గుడ్ ఈవినింగ్. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో అంటే 21 జూన్ రోజు ఏం జరిగిందో చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనం కొత్త స్టాక్స్ ఏమీ రికమెండ్ చేయలేదు. ఆ రోజు ఏం తీసుకోవాలన్నది పొజిషన్కి. ఆ రోజు మనం స్టార్టింగ్ పాలిమెట్ స్టాక్ ఆ రోజు మార్నింగ్ ఇఫ్ ఇట్ క్లోజ్ బిలో ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఎగ్జిట్ అని ఇచ్చున్నాను. అది ఎందుకు ఇచ్చున్నానో చూపిస్తాను. ఈవెన్ లోవర్ టైం ఫ్రేమ్స్లో హ్యూజ్ క్యాండిల్ అనేది బేరిష్ క్యాండిల్, హ్యూజ్ వాల్యూమ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో దానివల్ల ఆ రోజు ఫస్ట్ 5 minutes 15 minutes హాఫ్ అన్ అవర్ ఏదైనా తీసుకోండి. నేను హాఫ్ అన్ అవర్ మేము చేస్తాను. ఫస్ట్ అది 5 minutesలో హ్యూజ్ క్యాండిల్ ఫామ్ అయ్యేసరికి ఎటు పక్క బ్రేక్అవుట్ అయితే ఆ పక్క పాజిటివ్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అయితే ఉంచండి, నెగిటివ్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అయితే క్లోజ్ చేసేసేయండి అనేసి ఇచ్చున్నాను ఆ రోజు మార్నింగ్. హ్యూజ్ వాల్యూమ్ క్యాండిల్ ఇన్ ది స్టాక్ ఇన్ లోయర్ టైం ఫ్రేమ్స్. టేక్ వన్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్ తీసుకుంటుంది. ఛాన్సెస్ ప్రాబిలిటీ న్యూస్ కోసం సెర్చ్ చేశాను. ఆ రోజు న్యూస్ నాకేమీ దొరకలేదు. దానికి కొత్తగా ఏమైనా న్యూస్, ఏమైనా పాజిటివ్ న్యూస్ ఏమైనా ఉన్నాయా, నెగిటివ్ న్యూస్ ఉన్నాయా అని చూసేసాను. ఇఫ్ ఇట్ క్లోజ్ అబౌట్ టుడేస్ హై ఇట్ మే బి ద న్యూ ట్రెండ్ కావచ్చు ప్రాబిలిటీ, ఎందుకంటే అంత హెవీ వాల్యూమ్ పడింది కాబట్టి కావచ్చు అనుకున్నా. ఆర్ ఇఫ్ ఇట్ క్లోజెస్ బిలోస్ టుడేలో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అనేసి ఇచ్చి ఉన్నాను ఆ రోజు. అదే టైంలో నిఫ్టీ ఫ్యూచర్స్ గురించి ఎక్కడ సపోర్ట్ ఇస్తూ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ దొరుకుతుంది దానికి అని ఆ పిక్చర్ కూడా పోస్ట్ చేశాను. నాట్కో ఫార్మా ఇవి వచ్చేసి ఇంట్రాడేకి సంబంధించి ఇచ్చాను. ఇంట్రాడే గురించి నేను పెద్దగా తీసుకోను, ఇప్పుడు పొజిషన్స్ గురించే తీసుకుంటాను. పాలిమెడ్ ఎగ్జిట్ పైన బ్రేక్అవుట్ అయిన తర్వాత 50% వచ్చిన తర్వాత పైకి వచ్చిన తర్వాత 1:1లో ఎగ్జిట్ అయిపోమనేసి ఇచ్చినాను. ఎప్పుడన్నా రిస్క్ ఫ్రీ కూల్గా చేయాలి తప్ప పొజిషన్ అంతా 1:1 వచ్చిన తర్వాత 50% ఎగ్జిట్ అయిపోతే మనం దాని తర్వాత ఆ ట్రేడింగ్ ఆ స్టాక్ మీద ఎంజాయ్ చేయొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. అదే ఎంత పీక్స్కి పోతా ఉన్నా కానీ సరే పోనీ అని ఉంటుంది. అటు కాకుండా 1:3 1:4 పోయిన తర్వాత కూడా మన ఎగ్జిట్ కాకపోతే అది మళ్ళీ రిటర్న్ వచ్చి తగిలిందా ఎస్ఎల్ హిట్ అయితే మనం క్యాపిటల్ కూడా లాస్ అవ్వాల్సి వస్తుంది. సో దానికనేసి నేను ఎప్పుడన్నా 1:1లో 50% ఎగ్జిట్ అయిపోమని చెప్తా. రిమైనింగ్ వచ్చేసి 1:5 కానీ దాని తర్వాత ఇంకా పాజిటివ్గా న్యూస్ ట్రెండ్ బాగుంది పాజిటివ్గా కానీ ఉంటే మన ఇష్టం. అది మనం ఎక్కడ సెక్యూర్ అనుకుంటే అక్కడ వరకు ఉంచుకోవచ్చు. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే అంతా అయిపోయిన తర్వాత దాని యొక్క అసలు అంత హ్యూజ్ క్యాండిల్ పడ్డానికి అది డెలివరీకి పోతూ ఉందా లేకపోతే వచ్చేసి అది కేవలం డే ట్రేడర్స్ చేస్తూ ఉన్నారా అన్నదాన్ని చూస్తే ఆల్మోస్ట్ 91% డెలివరీ తీసుకున్నారు ఆ స్టాక్. సో దాన్ని బట్టి మనం డెలివరీ అంత హ్యూజ్గా తీసుకున్నారు అన్న దాన్ని బట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అది పాజిటివ్, కంపల్సరీ అది పాజిటివ్ డెలివరీ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే అది అంత డెలివరీ ఫస్ట్ 5 minutes 5 minutes 10 minutes హాఫ్ అన్ అవర్లో టైం ఫ్రేమ్స్లోనే అంత హ్యూజ్ క్యాండిల్ పడి దాని తర్వాత అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చి దాని తర్వాత హైయర్ హైస్ని బ్రేక్ చేసుకుంటా పైకి పోయింది. అది ఇదే ఆల్మోస్ట్ వచ్చేసి హైయర్ హైస్ ఆల్ టైమ్ హై రికార్డ్ని బ్రేక్ చేసుకుంటా పైకి వెళ్ళిపోయింది. దాన్ని బట్టి దాని నుంచి మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అదే ఇచ్చున్నాను నేను. సుందర్ ఫస్ట్ వచ్చేసి 1:2 ఆ రోజు ఓపెన్ అవ్వగానే ఓపెన్ అయింది 1321 కాడ ఓపెన్ అయింది. దాని తర్వాత వచ్చేసి పాలిమెడ్ ఇది 1:5 యాక్టివేటెడ్, 1:5 క్లోజ్డ్ అయిపోయింది. సో బ్లూ స్టార్కో ఇంకా 1687 కాడ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. దీని హై వచ్చి 1697.
దీని హై వచ్చేసి ఇది ఇంకా ఫస్ట్ టార్గెట్ రీచ్ కాలేదు, అటనేసి ఎస్ఎల్ దగ్గరికి రాలేదు. ఇది లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.